ఈ మధ్యాహ్న కాల సమయంలో లోకమంతా నశించిపోతున్నప్పుడు, లోకమంతా భయకంపితమవుతున్నప్పుడు నోహు కుటుంబం మాత్రమే రక్షింపబడి భూమి మీద మరలా విస్తరించినప్పుడు, ఘట సర్పము అవ్వను కుయుక్తి చేత మోసపరిచినప్పుడు, తినకూడదన్న పదాలు తిన్నప్పుడు, లోకమంతా నశించిపోయిన పరిస్థితుల మధ్యలో దేవుడు ఈ భూమి మీద ఉన్న మానవుల చేత ఆరాధించబడాలని, అసమానుడైన దేవుడు, అద్వితీయుడైన దేవుడు, తేజోమయుడైన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుడు ఈ లోకము నశించిపోతున్నప్పుడు తండ్రి అన్నాట, కుమారుడా లోకమంతా నశించిపోతుంది కదా, ఈ లోకాన్ని రక్షించడానికి ఎవరు వెళతారు అన్నప్పుడు తండ్రి రొమ్మున ఆనుకుని అద్వితీయ కుమారుడు, తండ్రి నేను వెళతానని తండ్రి చేత అభిషేకింపబడిన వాడై తన మహిమను విడిచి, తన అస్మానతను విడిచి, తన ప్రభావమును విడిచి, తన తేజస్సును విడిచి, తండ్రి సింహాసనం విడిచి, తండ్రి సహచర్యమును విడిచి, రక్త మాంసములతో పడిచెడుతున్న మానవుని రక్షించుట కొరకై, ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడవుట కొరకై మరియమ్మ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా ఉద్భవించిన వాడై ఈ లోకంలో పుట్టి ఆ పశువుల తొట్టిలో పొట్టిగుడ్డలతో చుట్టబడ్డాం. మానవుని యొక్క దౌర్భాగ్య స్థితి నుంచి కాపాడుటకు దేవుని ప్రణాళిక. నిజముగా ఆయన ఈ లోకానికి రాకుంటే, ఆ కుమారుడు ఈ లోకానికి ప్రత్యక్షత కాకుండా ఉంటే, ఆయన శిశువుగా పుట్టకుంటే, ఇది నా క్రిస్మస్ లేదు, స్టార్స్ లేవు, మందిరాలు లేవు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఈ కుమారుడు ఎలాంటి వాడు తెలుసా? తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు, తండ్రి రొమ్మున ఆనుకున్న కుమారుడు, తండ్రి చేత ప్రతిష్ఠింపబడిన కుమారుడు, తండ్రి చేత అభిషేకింపబడిన కుమారుడు, తండ్రి చేత కుమారుడా ఈ లోకంలో పుట్టేది నీవు చావడానికి ఈ లోకానికి పంపిన కుమారుడు. పుట్టేదంటే చచ్చిపోతాడని ఆ కుమారుడికి తండ్రికి తెలిస్తే ఎలా ఉంటుంది? ఏ తండ్రి ఒప్పుకుంటాడా? కుమారుడా నువ్వు పుడతావు మళ్ళీ చస్తావురా అంటే కుమారుడు కానీ తండ్రి కానీ యాక్సెప్ట్ చేస్తారా? కానీ దేవుడు ప్రేమాస్వరూపి అయిన దేవుడు మానవుడు నశించిపోవటం ఇష్టం లేక మానవుడు రక్షింపబడి ఈ మానవుల చేత యుగాయుగాలు ఆరాధింపబడాలని, ఈ మానవుడికి తన మహిమను ఇవ్వటానికి కొరకై, ఈ మానవుడికి తన సింహాసనం ఇవ్వటం కొరకై, ఈ మానవుడికి తన సహచర్యం ఇవ్వటానికి కొరకై, ఈ మానవుడికి తన కుమారుని యొక్క సహవాసం ఇవ్వటానికి కొరకై తన ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని ప్రభువైన యేసుక్రీస్తు వారిని 2020 సంవత్సరాల పూర్వమే ఈ లోకానికి మానవుడిగా శిశువుగా పంపిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ కుమారుడు అసమానమైన కుమారుడు, ఈ కుమారుడు అద్వితీయుడైన కుమారుడు, ఈ కుమారుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఈ కుమారుడు సర్వకాలములో సకల యుగముల్లో ఆరాధింపబడే కుమారుడు, ఈ కుమారుడు ఉన్నవాడును అనువాడును అని చెప్పిన కుమారుడు. అలాంటి కుమారుడు ఎవరి కోసం వచ్చాడు ఈ లోకానికి? మట్టి వారమైన నీ కొరకు నా కొరకు, రక్షణ లేక మన ఇష్టానుసారంగా తిరిగే మన కొరకు, ఆపదలతో మరణభయంతో ఈ లోక అధికారి అయిన సాతాను యొక్క కబంధ హస్తంలో చిక్కి చెల్లివై దుర్వ్యాపారములతో దుర్వ్యసనాలతో బానిసై దేవుని సన్నిధి ఎరగక దేవునికి దూరస్తుడై హృదయ గర్వము చేత
నశించిపోయే మానవుని కొరకు ఈ లోకానికి జగత్ రక్షకుడుగా, పాపుల రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన ప్రభువు యేసుక్రీస్తు. ఈ కుమారుడు అసమానుడు, అంటే ఆయనకి సమానుడైన వాడు ఎవడు లేడు. ఈయన అద్వితీయుడు, ఆయనకు ముందు కానీ వెనక కానీ ఎవరు లేరు. అల్ఫా ఒమేగా అయిన వాడు, ఆది అంతమైన వాడు. తన మహిమ గల మాట చేత, తన మహత్తు గల మాట చేత సర్వ ప్రపంచాన్ని నిర్వహించే దేవుడు. ఎవరి కోసం ఈ లోకానికి శిక్షుడు వచ్చాడు? నీ కోసం, నా కోసమే. దేవుని ప్రేమ అగోచరం, దేవుని ప్రేమ అపారం, దేవుని ప్రేమ కొలతలు లేనిది, దేవుని ప్రేమ విలువైనది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ లోకంలో ఒక చిన్నపాటి పదం ఉంటే ఆ పదవిని త్యాగం చేయటానికి మానవుడు ఇష్టపడలే. ఒక వార్డ్ కౌన్సిలర్ ఆ వార్డును వదులుకోవటానికి ఇష్టపడలే. మరి కుమారుడు ఎలాంటి వాడు? తన మహిమను విడిచినాడు, తన ప్రభావం విడిచినాడు, తన తేజస్సును విడిచిన చోట ఏమిటంటే ఆయన తను తానే రిక్తుడుగా చేస్తున్నాడ. దాసుని స్వరూపం. దాసునికి ఏముండదు? అధికారం ఉండదు, స్వాతంత్ర్యం ఉండదు. సకలైశ్వర్య ప్రదాత అయిన దేవుడు దాసునిగా, పాపము చేయి ప్రతివాడు పాపములకు దాసుడైనగా, దాసుని రక్షించిన కొరకు దేవుడే దాసుని యొక్క రూపంలో ఈ లోకానికి వచ్చిన కుమారుడు యేసుక్రీస్తు. యోచించావా? అందరిలాంటి అనుకుంటున్నావా? యుగాలకు కూడా అనుకుంటున్నావా? కులానికి కూడా అనుకుంటున్నావా? కాదు. ఈయన సకల యుగములకు రాజు, అన్ని యుగాల్లో జీవించిన వాడు, సకల ఐశ్వర్య ప్రదాత, సమస్తములకు ఆధారభూతులైన వాడు, సమస్తమును తన మహిమ గల మహత్చేత నిర్మించి పాలించే దేవుడు. అలాంటి దేవుడు మానవుల తన ప్రేమను వెల్లడి చేయటానికి ఈ లోకానికి శిశువుగా పుట్టడం క్రిస్మస్. ఈ లోకము అంధకార మందిరమై సాతాను యొక్క ప్రబంధ హస్తములున్న మానవుని వెలిగించడానికి ఈ లోకానికి వెలుగు వచ్చిన కుమారుడు క్రీస్తు యేసు. అంతేకాదు, భయముతో, భీతితో, వేదనతో, అశాంతితో ఉన్న మానవుడిని వెలిగించిన కొరకు ఈ లోకానికి వచ్చిన కుమారుడు యేసుక్రీస్తు. ఇది తెలియక ఈ లోకమంతా వెర్రితలలేస్తుంది. ఈయన కూడా మాకు కదలే. ఈయన ఆ చివర ఉన్న వారికి, ఆ ఊరు వెలుపల ఉన్న వారికి ఈయన మాకు సంబంధం లేదనుకుంటున్నారు. ఆ దినాల్లో, నోవహు దినాల్లో వచ్చిన జలప్రళయం లాంటిది ఒకానొక దినాల్లో, భవిష్యత్ దినాల్లో ప్రపంచమంతటి మీదకి పెళ్ళున ఒక ఉపద్రవం దిగిపోతుంది. అదే అగ్నిగంధకాలు. ఆ అగ్నిగంధకాలు కురిపిస్తున్నప్పుడు జనులంట పరిగెత్తారట. వారు పూజించిన వారందరినీ మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కప్పండి, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని రక్షించమని జనులు ఆ దిక్కునుడి ఈ దిక్కునుడికి పరుగులెట్టు వారిని ప్రాధేయపడతారట. కానీ ఆ దినాన్ని ఎవ్వరూ కనికరించేవారు ఉండరు. సమయం ఉండగానే, క్రిస్మస్ ఉండగానే, సంవత్సరాలు గడుస్తుండగానే ఈ అసమానుడైన కుమారుడు చెంతకొస్తే ఈయన నిన్ను ఆదరిస్తాడు, రక్షిస్తాడు. నీ కొరకు తన ప్రాణం పెట్టిన కుమారుడు ఈయన. ఆయన విశ్వాసం ఉంచితే, ఆయనలో నీవు నిక్షిప్తం చేయబడబడితే నీ జీవితానికి భద్రత, క్షేమము, ఆరోగ్యము, సంతోషము. మనం ఇప్పుడు చదివిన యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న ఈ ప్రవచనము క్రీస్తు పూర్వము 750 సంవత్సరాలకు పూర్వమే ఉన్నదై, అది లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు సంతృప్తి చేసిన వాడిగా ఉన్నాడు. అంటే దేవుని యొక్క ప్రవచనములు,
మానవుని ఎడల అవి ఎప్పటికీ నెరవేరుగా ఉంటాయని మనం ఎరగవలసిన వారిగా ఉన్నాం. ఈ ఉదయకాల సుమారు ఈ కాలంలో ఈ కుమారుడు ఎందుకు వచ్చినాడు, ఈ కుమారుడు ద్వారా మానవ జీవితానికి ఏమి సంప్రాప్తించిందో కొన్ని లేఖన వచనాలు చూసుకొని వాటి ద్వారా మన జీవితాల్లో మనల్ని మనమే బేరీజు వేసుకుని ఈ కుమారునిలో మనం ఐక్యపరచకుంటే, ఈ కుమారుతో మనం మమేకపరచకుంటే మన జీవితం ఎలా ఉంటుందో కొన్ని సంగతులు చూద్దాం రండి. మొట్టమొదటిగా యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మీ అందరికీ తెలిసినయే. యోహాను సువార్త 3:17. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకములకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి, ఈ కుమారుని ద్వారా లోకమే వద్దట రక్షింపబడుటకే కానీ ఈ కుమారుని ద్వారా దేవుడు లోకములకు తీర్పు తీర్చబడే దినాలలో తీర్పు తీర్చడానికి కాకుండా రక్షించుట కొరకే ఈ కుమారుని దేవుడు లోకానికి పంపినాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, నశించిన దానిని వెతకి రక్షించుట కొరకై మనుష్య కుమారుడు ఏ లోకములకు వచ్చెను. లోకములంతా ఏముందట? పాపము, శాపము, నేత్రాశ, శరీరాశ, దైవపు దమ్మముతో లోకము కొట్టుమిట్టాడుతుంటే లసించిపోతున్న లోకాన్ని తన కుమారుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఈ లోకమును రక్షించుట కొరకే. లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే మనుషులను చెప్పే మాటకు ఉదాత్తంగా లోకమంతా పాడైపోయి ఉండగా ఈ లోకాన్ని రక్షించుట కొరకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైనాడు. ఈయన ద్వారా లోకము రక్షింపబడాలి. రక్షింపబడకపోతే ఒకానొక దినాన లోకం ఇంకా వస్తుంది, తీర్పు వస్తుంది. ఆ తీర్పు ద్వారా మానవుడు నరకానికి, యమగుండానికి వెళ్లకుండా మరణం నుండి జీవములోనికి దాటించుట కొరకై తన కుమారుడైన యేసుక్రీస్తునందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే తమ పాపాలు ఒప్పుకుంటారో, ఎందరైతే రక్షింపబడతారో, తన నోటి చేత ఆయన ఒప్పుకుంటారో వారందరూ రక్షింపబడి పాపము నుండి, శాపము నుండి విమోచించబడి తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసమునకు పిలువబడిన వారై కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించుట కొరకు కుమారుని లోకానికి దేవుడు పంపినాడు. ఈ కుమారుడి ద్వారా మానవునికి ఏమొచ్చినట? రక్షణ లేక రక్షించుట కొరకై. ఈ కుమారుడు రక్షించే కుమారుడు, ఈ కుమారుడు క్షమించే కుమారుడు, ఈ కుమారుడు ప్రేమించే కుమారుడు, ఈ కుమారుడు ప్రాణం పెట్టే కుమారుడు, ఈ కుమారుడు తన ముందుగానే చనిపోవడానికి తెలిసి ఈ లోకానికి వచ్చిన కుమారుడు. అందుకే ఇందాక మనం చదివిన 1 తిమోతిలు 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుట కొరకై, పాపమెరగని, పాపమే చేయని, నాలో పాపమున్నదని ఎవరు స్థాపించగలని సవాలు విసిన కుమారుడు పాపుల రక్షకుడుగా, పాపుల కొరకే లోకానికి వచ్చాడు. చూడండి, మన ఇంటిలో 4-5 అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి. వారిలో నాలాంటి వాడు ఎవడన్నా చెడు వ్యసనాలకి బానిసేయడు అనుకోండి. వాడు అన్నదమ్ములు ప్రేమిస్తారా? అమ్మ నాన్న ప్రేమిస్తారా? అక్క చెల్లెలు ప్రేమిస్తారా? సరే, సొంతాన్ని ప్రేమించదు, బయట వాడు ప్రేమిస్తారా? వాడు ఎదుగుతుంటే ఏమంటారు? పోరా, నా కడుపున చెడగుట్టేవరా, చావరా అనరా? అంటారా? అనరా? కానీ ఈయన అన్నాడా? అల్లా. ఎంత ఘోరమైన పాపినైనా క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, అంకుర చేర్చుకునే దేవుడు ఈ కుమారుడు. ఈ కుమారుడు ద్వారా పాపలోకమంతా రక్షింపబడాలని, పాపము నుండి, శాపము నుండి విడిపింపబడాలని లోక రక్షకుడుగా, పాపుల రక్షకుడుగా వచ్చిన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. రెండవదిగా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం.
గలతీ పత్రిక అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి ధనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రం లోబడిన వారిని విమోచించుట కొరకై. దేనికట? ధర్మశాస్త్రం లోబడిన వారిని విమోచించుట కొరకై ఆయన దత్తపుత్రులుగా మనం చేసుకుంటే కొరకై దాస్యంలో పాపములో ఉన్న మనను కుమారుడిగా లోకానికి వచ్చిన దేవుడు మనలను తనకు దత్తత చేసుకోవడానికి, తన దత్తపుత్రులుగా అంగీకరించడానికి ఈ లోకంలో ఒక రాజు చేయాలంటే వాడిలో ఏ కళంకము ఉండకూడదు. ఒకవేళ తల్లిదండ్రులకు బిడ్డలు లేని వారు వారిని పెంచుకోవాలనుకున్న వారు ఏం చేస్తారు? అటు 7 తరాలు ఇటు 7 తరాలు వారిని చూసి వారి అంగసౌష్ఠము, వారి రూపము, వారి ఎత్తు, వారి యొక్క గుణగణాలు బేరీజు వేసుకుని వారిని దత్త చేసుకుంటారు. కానీ పాపములము, అయోగ్యులము, సకల దుర్నీతితో నింపబడిన వారమైన మనను ఆయన తన దత్తపుత్రులుగా స్వీకరించుట కొరకై ఈ కుమారుడు ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉన్నాడు. అందుకే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం తన్నందరూ స్వీకరించురో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారిని దేవుని బిడ్డలకు ఆయన అధికారము. ఏమధికారం? ఎలాంటి వారిని? పాపులమైన మనలట ఆయన బిడ్డలకి అధికారం అనుగ్రహించిన పాపుల రక్షకుడు ఈ కుమారుడు. దత్తపుత్రులుగా మనం స్వీకరించుట కొరకే ఈ లోకానికి వచ్చిన కుమారుడు ఆయన. అంతేకాదు చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను చెప్పగా మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులం కాదు, ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలాగూ చెప్పుచున్నారు ఆయనతో అనిరి. అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసత్వములో మగ్గిపోతున్న వాడిని స్వతంత్రులుగా చేయట కొరకే క్రీస్తు ఈ స్వాతంత్రం అనుగ్రహించి మనను స్వతంత్రులుగా చేయట కొరకే. మనకు స్వాతంత్రం లేదు, మనం బానిసలము. స్వతంత్రత లేని బతుకులో బ్రతుకుతున్న మనలను, అసత్యంలో ఉన్న మనను సర్వ సత్యంలోనికి నడిపించుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉన్నాడు. ఆయనే కుమారుడు. ఆయన ద్వారా మనకు స్వాతంత్రము, ఆయన ద్వారా అసత్యంలో ఉన్న మనకు సర్వ సత్యంలోనికి నడిపించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేనే మార్గమును సత్యమును జీవమునని చెప్పిన కుమారుడు. అంటే మార్గంలో ఉన్నామా? మన మార్గాలన్నీ మనం చెరిపి వేసుకుని వక్ర మార్గంలో జీవిస్తూ ఆ మార్గము తుదకు మనను నరకానికి, యమగుండానికి తీసుకుని వెళుతున్న పరిస్థితులలో ఒకని ఎదుట సరైనదిగా కలదు మార్గం కలదు, తుదకది నాశనముకు తీసుకెళ్తుండగా నాశన మార్గంలో ఉన్న మనను తన మార్గంలోకి, తన రాజ్యంలోకి, తన పరలోక రాజ్యానికి చేర్చుట కొరకై మార్గాధిపతిగా వచ్చిన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. అంతేకాకుండా అసత్యంలో ఉన్న మనను సత్యము తెలియక ఈ యుగపు దేవత మన మనోనేత్రములు కమ్మి వేసినప్పుడు అసత్యములో, అంధకారములో అలమటిస్తున్న మనకు సత్య సంగతిలోకి నడిపించుట కొరకై సత్య ప్రదాతగా నేనే సత్యమని సెలవించిన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మూడవదిగా జీవమును నేనే. అంటే మరణమే మన బ్రతికైనప్పుడు, మరణ బంధకాలు మనం కమ్ముకున్నప్పుడు మరణం నుండి జీవంలోనికి దాటించిన కొరకే
ఈ లోకానికి వచ్చిన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నాలుగవదిగా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఈ కుమారుడు ఎందుకు వచ్చాడ? దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. అంటే కుమారుని అంగీకరించకపోతే జీవము లేదా? లేదు. ఎందుకు? మనం చనిపోతే అక్కడితో మన కథ అక్కడి నుంచి మనకు నరకానికి వెళ్ళవలసిన వారమే. కానీ ఈయన లోకానికి ఎందుకు వచ్చాట? యోహాను సువార్త 10:10లో మనం చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమునకు హత్యను నాశనమునకు వచ్చును గాని మన దేనికి రాడు. గొర్రెలకు జీవమును సమృద్ధి అయిన జీవమును ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిన కుమారుడు యేసుక్రీస్తు. మరణంలోని జీవంలోనికి, సమృద్ధి అయిన జీవంలోనికి, పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి వచ్చిన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ కుమారుడికి ఎందుకు వచ్చాడో చూద్దాం రండి. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రోమపత్రిక ఏలయనగా శత్రువులమై ఉండగా తన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచడానికి ఈ కుమారుడు ప్రత్యక్షమైన వాడిగా ఉన్నాడు. మన జీవితానికి సమాధానం లేదు, శాంతి లేదు, సంతోషం లేదు. మనం శత్రువులమై, దేవునికే శత్రువులైన మనను దేవునితో అనుసంధానం చేయటానికి, సంధి చేయటానికి, సమాధానపరచడానికి ఈ కుమారుడు భూమి మీద ప్రత్యక్షమైన వాడిగా ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం అందరికీ తెలిసిందే. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి. ఆయన దగ్గరికి వస్తే ఏమిస్తాడా? విశ్రాంతిని, సమాధానం ఇవ్వడానికి వచ్చిన వాడు కుమారుడు. 6వదిగా కొలసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. కొలసీ పత్రిక ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలిగించుట కొరకై, పాపమును క్షమించే అధికారం కలిగి మానవుడు చేసే ప్రతి పాపాన్ని క్షమించుట కొరకై, క్షమాభిక్ష పెట్టుట కొరకై ఈ లోకానికి వచ్చిన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే అపోస్తుల కార్య గ్రంథము 13వ అధ్యాయం 38వ వచనం మనం చూస్తే, అపోస్తుల కార్య గ్రంథం, కాబట్టి సహోదరులారా ఈయన ద్వారానే పాప క్షమాపణ కలుగుచున్నదట. ఎవరి ద్వారా? ఈ కుమారుని ద్వారా. ఈ కుమారుని అంగీకరిస్తే, ఈ కుమారుని ప్రేమిస్తే, ఈ కుమారుని చేర్చుకుంటే, ఈ కుమారుని ద్వారా పాప క్షమాపణ కలిగితే ఈ జీవితం ధన్యమవుతుంది. అలా కాకుండా ఈ కుమారుని కనుక ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు బయటే ఉంచితే, ఈ కుమారుని నిరాకరిస్తే, ఈ కుమారుని చేర్చుకోకుంటే ఈ జీవితానికి ధన్యత లేనే లేదు. 7వదిగా యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. యోహాను ఆయనందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం ఇవ్వటానికి వచ్చిన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6:23. ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం ఇవ్వటానికి, నిత్య జీవం ఇవ్వటానికి వచ్చిన కుమారుడు. ఇప్పుడు రండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద ఏముందట? రాజ్యభారము. ఆ రాజ్యభారము ఈ లోక సంబంధమైన రాజ్యభారము కాదు. ఆ రాజ్యభారమే నీ నా పాపభారం. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకమున ఆది మానవుడి ఆఖరి మానవుని
మానవుని యొక్క సమస్తమైన భారములను మోసుకుని పోటు కొరకై దేవ గొర్రె పిల్లగా రాజ్యభారమును, ఈ లోక రాజ్యంలో ఉన్న భారమంతటిని వసించిపోట కొరకై, మోసుకుని పోట కొరకై ఆ కుమారుడు లోకానికి వచ్చినాడు. నా పాప భారాన్ని తండ్రి ఆయన భుజస్కంధముల మీద మోపి, కుమారుడా ఈ భారమంతా నీవు భరించు, కుమారుడా ఈ భారమంతా నీవు సిలువలో సహించు అని తండ్రి చేత అభిషేకము చేయబడి, తండ్రి చేత ప్రతిష్ఠింపబడి ఈ లోకానికి వచ్చిన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఎలాంటి వాడట? ఆశ్చర్యకరుడు. ఆయన పుట్టిక ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన సమాధి ఆశ్చర్యం, ఆయన పునరుద్ధానం ఆశ్చర్యం. ఇంకేముంది ఆ తర్వాత? ఆలోచనకర్త. బలమైన ఆలోచన కలిగి ఈ లోకంలో పాపపు ఊబిలో దిగిపోతున్న మానవుని లేవనెత్తి తన భుజస్కంధాల మీద క్రీస్తును బండ మీద నిలబెట్టే ఆలోచనతో ఈ లోకానికి వచ్చిన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. తర్వాత బలవంతుడైన దేవుడు. బలహీనమైన మనను మించిన బలముగానైన ఆ సాతాను మనం ఈడ్చుకొని పోతుంటే, నరకానికి, యమగుండానికి, పాతాళానికి వాడి వసూలు చేసుకోవాలనుకుంటే, మించిన బలముగాని చేతిలోంచి మన లాగి లేవనెత్తి బలం అనుగ్రహించే బలమైన కుమారుడు. తర్వాత నిత్యత్వం కొరకు ఈ లోకంలో ఉన్నంతకాలం నీతో ఉంటాడు. ఈ లోకం విడిస్తే నిత్యత్వంలో యుగాయుగాలు ఆయనతో ఉండే తండ్రిగా మారిన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. తర్వాత సమాధానం లేక అలమటిస్తున్న నీకు నాకు సమాధానం ఇవ్వడానికి, సమాధానకర్తగా తండ్రితో అనుసంధానం చేయటానికి నీ నా విషయమై గొప్ప ఆదరణకర్తగా సమాధానపరిచిన వాడు ప్రభువైన యేసుక్రీస్తునే కుమారుడు. ఆఖరికి ఈ పేర్లన్నీ కలిగిన వాడే క్రీస్తు. ఈ లోకానికి వచ్చడం క్రిస్మస్, ఈ కుమారుని అంగీకరించడం క్రిస్మస్, ఈ కుమారుని చెంతకు చేరడం క్రిస్మస్, ఈ కుమారుని యొక్క ఆదరణలో ఉండడం క్రిస్మస్, ఈ కుమారుని యొక్క సన్నిధిలో శాంత తీరటం క్రిస్మస్. అలా కాకుండా ఒక 2 రోజులు స్టార్ కట్టుకున్నాం, కొద్ది కాలం పిండి వంటలు చేసుకున్నాం, ఈ దినాన పట్టు పితరంబరాలతో బట్టలు కట్టుకున్నాం జీవిస్తే ఇది నిజమైన క్రిస్మస్ కానే కాదు. నీ జీవితం నిజమైన క్రిస్మస్ కావాలంటే ఆ నిత్యుడైన కుమారుడితో అనుసంధానం అయితే తప్ప నీ జీవితానికి వెలుగులేదు. చెప్పే నా జీవితం, ఒకప్పుడు నేను దేవుణ్ణి అడిగిన వాడిని. నా భార్య ఇక్కడే ఉంది. నా భార్యను సినిమా హాల్లో చర్చిలో దింపి నేను సినిమా హాల్లో కూర్చునేవాడిని. అయిపోగానే హార్ను కొట్టి ఆ మందిరం గడప కూడా ఎక్కేవాడిని. ఇది నాన్న ఉదయకాలమే 7 గంటలకి సండే వస్తే రాత్రి 9 గంటల వరకు మందిరంలో ఉన్నాడు. మీ ఊరు 35 సంవత్సరాల కిందటే వచ్చి మాకు రొయ్యల మేత ఫ్యాక్టరీ ఉండేది. ఈ యొక్క స్టేషన్ రోడ్లో ఉన్న షెడ్యూల్ అన్నీ ఉండేవి. ఈ ఊర్లో మేకా సత్యనారాయణ అని శ్రీధర్ ఏజెన్సీస్ అని ఉండేది. వార్త్ రోడ్లో లాడ్జ్ దగ్గర పడుకుని కార్లో అక్కడ పెట్టుకుని పొద్దున్నే పంటెక్కించుకుని అటు వెళ్ళేవాడు. కానీ ఈ కుమారుడు నా జీవితంలో ఒక అద్భుతం చేసినాడు. ఎక్కడైతే నేను ఇప్పటి వరకు వ్యాపారం చేసినానో ఆ ప్రతి స్థలంలో నేను దేవుని సన్నిధిలో నిలబడటానికి కుమారుడు నన్ను ఆశీర్వదించినాడు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి, కానీ పరసంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ, తమ్ముడు మా మధ్యకు ఒక రోజు తపలా కొడుకుని వచ్చాడు మా ఇంటి. అన్న మా దగ్గరికి రా అంటే బయలుదేరచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ లోకము అశాశ్వతం, ఈ లోకము క్షణభంగురం. ఈ లోకంలోంచి ఒక దినాన్ని మనం హఠాత్తుగా వెళ్ళిపోతాం. కానీ వెళ్ళిపోయే ముందు కుమారుని ముద్దు పెట్టుకోకపోతే, కుమారుని సాన్నిధ్యం రాకపోతే, కుమారుని ద్వారా పాప క్షమాపణ పొందకపోతే మన జీవితం అగమ్య గోచరం. ఆ కుమారుడితో మైక్యపరుచు పెడితే మనం నిత్యత్వంలో యుగాయుగాలు ఉంటాం. ఇందాక ఒక చెట్టు చెప్పా కదా,
రెండో చెట్టు చెప్తానండి. కోరు పుట్టిస్తున్నాను ఆపినా. ఆ రెండో చెట్టు కోరికేంటి? ఓడ. ఆ రెండో చెట్టు కోరిక అయిపోయింది, మర్చిపోయాడు. పిండి వంటలు లోనికి వెళ్ళిపోయినా. అయ్యా, నా కలపతో ఒక నౌక చేస్తే ఆ నౌకలో లోకంలో గొప్పవాడైన వాడు కనుక ఉంటే నేను సంతోషిస్తానన్నాను. సరే, మొదటి తెలిపింది వర్షం తొట్టిగా మార్చబడింది. రెండవది చూస్తుండగా ఒక రోజున భుజం మీద ఒక వల వేసుకొని గోచి పెట్టుకొని కంపు కొట్టుకునేవాడు వచ్చి, అయ్యా నాకు ఒక నౌక చేసుకోవాలి, ఏదన్నా ఒక దొంగను చూపించమంటే రెండంటారు అక్కడ శిథిలమైపోయింది, పాడైపోతుంది, ఆ దొంగ కావద్దు చూడుకున్నాడు. వీడు వెళ్ళటమైన దగ్గరికి వెళ్ళటమైన దొంగ చూస్తుంటా నీచు వాసన, పీచు వాసన, చేపల వాసన, వీడేంటి, నా కోరికేంటి అనంట. బాబు నాకు ఇది రెడీ చేయమనంట. దాన్ని కోసి చిన్నపాటి ధోని లాంటిది చేశాడు. అదే మన భాషలో నౌక అంటారు. మీ అందరికీ తెలిసి నావ చేశారట. నావ చేస్తే దాన్ని తీసుకెళ్ళి ఆ నావలో చేపలు పట్టుకుంటూ తిరుగుతాంట. అది అందంట, నా కోరిక ఏంటి, నా కర్మ ఏంటి, ఈడేమో చేపల కప్పు, నాలో చేపలు వేస్తాడు, వల వేస్తాడు, ఇంక సరైన బట్టలు లేవు, నా బ్రతికేంటి, నా కర్మ ఏంటని చింతిస్తుందంట. చింతిస్తుండగా ఒకానొక సమయాన ఒక ఆయన వచ్చాడట. పేతురు నావలు దొరికిపోయి అందరికి వెళ్దామన్నాడ. సరే, అందులోకి మనిషి కుమారుడు ఎక్కాడు. ఎక్కినప్పుడు అనుకుంటున్నట, ఈ నౌక ఈ దేవుడు సకల ఐశ్వర్య ప్రదాత వస్తాడు అంటే ఈయన గడ్డం పెరిగిపోయింది, బట్టలు సరిగ్గా లేవు, అందులో వచ్చి నిద్రపోతానంటాడేంటి అనుకుందాం. మనం కూడా అనుకుంటాం కదా, ఏం బట్టలే, క్రిస్మస్ రోజున వడ్డాణం చేయించమంటే, క్రిస్మస్ రోజున నెక్లెస్ చేయమంటే, క్రిస్మస్ రోజున పట్టు పీతాంబరాలు కావాలంటే డబ్బులు లేవు, ఇది చాలు, ఇది సరిపెట్టుకో అంటాడని అక్కేం చేస్తుంది, ఛీ నా కర్మంతే, ఇది మారడు, నన్ను చేయొచ్చు. అట్లాగే ఆ నవ్వు కూడా చింతిస్తుండగా, సరే అద్దరికి వెళుతున్నప్పుడు దేవుడట అందులో ఎక్కడ పడుతున్నాడు, ఓడ అమరమన నిద్రపోతున్నాడు. సరే, పేతురయ్య గారు తోస్తూ 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 వెళుతున్నారట. తోస్తూ వెళుతున్నాడట. వెళుతుండగా ఏమొచ్చిందట, గాలి ఎదురై తుఫాన్ కొడుతూ అలలు విజృంభిస్తున్నప్పుడు, ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఈయనకి చింత ఉండదా? మిమ్మల్ని గురించి ఆయన చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన ఎదురే. చింతిస్తుంటే, ప్రభా ప్రభా మేము చింతిస్తున్నాం, మాకు చింత అయింది, ఆలలు పుడుతున్నాయి, గాలి వస్తుంది, తుఫాన్ వస్తుంది, సముద్రం పొంగిపోతుంది, అయ్యా అని లేచినప్పుడు అన్నప్పుడట ఆయన ఎమ్మటి ఏం చేశాడు, లేచి గాలిని, తుఫానును, సముద్రమును, అలలను గద్దించగానే ఈయనెవరు, ఈ యొక్క ఏమి లోబడుతున్నాడా, ఈ గాలి, తుఫాను, సముద్రము లోబడుతున్నప్పుడు అప్పుడు అనుకుందంట, ఎవరికి నావా, ఓరి నాయనో, ఈయన నిజముగా దేవుని కుమారుడే, ఈయన మహత్తు గల మాట చేత గాలి సైతము, సముద్రము సైతము, అలల సైతము లోబడుతున్నాయి కదా, నా జన్మ ధన్యమైనట. జాగ్రత్త, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఓడ అమరంలో నిద్రించే దేవుడు నీ హృదయాంతరంగంలో నిద్రించకపోతే, ఆయన తెరవకుంటే, ఆ యొక్క ఓడ చింతించినట్టుగానే నా బ్రతికింతే, నా జీవితం ఇంతే నువ్వు అనుకుంటే, ఓడలో ఉన్న యేసయ్య గాలి అలలను గద్దించిన దేవుడు నీ హృదయాంతరంగంలోకి వస్తే నీకు పాప క్షమాపణ, విడుదల, విమోచన, పరలోక భాగ్యం ఇస్తాడు. ఈ లోకంలో ఉన్నప్పుడల్లా నీ చింత యావత్తు తీసివేసి, చింతలన్నీ తీర్చి, నీ ఆశలను నెరవేర్చి నీకు పరలోక మార్గం ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు. ఆయన విశ్వాసం ఉంచుతున్నావా? ఆయన నీ హృదయాంతరంగంలోకి చేర్చుకుంటున్నావా?
ఆ కంపు కొట్టే పశువులతోటి ఆనందించినట్లుగా ఆ కంపు కొట్టే నావా చింతించిన చింతని ఒకానొక సమయంలో ఈయన నిజముగా లోకరక్షకుడు, ఈయన మాటకు సముద్రము, గాలి, తుఫాను ఏ రీతిగా అయితే లోబడుతుందో, అయ్యా నేను కూడా కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన నీకు లోబడతా, నీ రక్షణ నాకు ఎదురిచ్చి నన్ను నీ సన్నిధిలో చేర్చుకో, నాలో నీ వసించు. ఈ లోకంలో వచ్చే అలలు, గాలి, తుఫాను మనుషుల జీవితాలకు అన్నీ వస్తాయి. చెప్పి నా జీవితాల్లో కూడా వచ్చింది. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. వచ్చినా నీ ఆంతర్యంలో యేసునే రక్షకుడు కుమారుడు ఉంటే ఆయన నీ ఓడను అనంత తీరాలకు చేర్చగలిగిన కుమారుడు. ఆ కుమారుని విశ్వాసం ఉంచుకు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. దేవుడు నీకు దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకున్నాం. తలలు ఉంచండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ శబ్దయంత్రం ద్వారా ఈ క్రిస్మస్ పర్వదినాన ఒకవేళ మందిరానికి వచ్చావు, దేవుని వాక్యం నాకు సంతోషమే. ఇంకా దేవుని సాన్నిధ్యానికి, దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి రాకుండా ఇంకా వెలుపటే యేసుక్రీస్తును రక్షకుని కుమారుని ఈ హృదయాంతరంగంలోకి ఆహ్వానించకుండా చింతలతో, భయాందోళనతో, చీకుతో, బాధతో, ఈ లోకపు ఈతి బాధలతో కృషించిపోతున్నావేమో, ఈ క్రిస్మస్ నీ కొరకే. ఈయన నిజముగా లోకరక్షకుడు. తన ఆకారాన్ని, తన మహిమను విడిచి ఈ లోకానికి శిశువుగా నీ కోసమే వచ్చాడు. నేను రక్షించాలని, నీకు పరలోకం ఇవ్వాలని, నీకు పాప క్షమాపణ ఇవ్వాలని, నేను తన చెంత చేర్చుకోవాలని, పాపము చేసిన నీవు, లోకములో చెడిపోయింది నీవు, నీ పాపముల కొరకై ఆయన కల్వరి సిలువలో తన రక్తమంతా కార్చిన పాపుల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు. నిజముగా ఈయనిచ్చే శాంతి సమాధానాలు కావాలంటే ఇప్పుడే, ఈ క్షణమే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మాతో ఎక్కిపించి చిన్న ప్రార్థన. యేసయ్యా, నేను పాపినయ్యా, పాపుల రక్షకుడిగా ఈ లోకానికి వచ్చావయ్యా. నేను ఈ లోకంలో నన్ను ఎవరూ ప్రేమించట్లేదయ్యా. పాపుల కొరకు ఈ లోకానికి వచ్చినావు. నీ ప్రాణం పెట్టిన పాపుల రక్షకుడైన నిన్ను ఈ మధ్యాహ్న కాల సమయంలో నా హృదయాంతరంగంకు ఆహ్వానిస్తున్నా. నా హృదయంలోకి రా. నిజమైన క్రిస్మస్, నిజమైన వెలుగుతో నన్ను నింపమని ఈ చిన్న ప్రార్థన నీవు చేస్తే దేవుడు అద్భుతంగా ఈ ప్రార్థన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. మీరు కళ్ళు మూసుకోండి, మాతో కూడా ఏకీభవించండి. ప్రేమాస్వరూపుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా నాయన, కృప కలిగిన మా ప్రభువా, సర్వాధికారమైన దేవా, నీ కొందనములు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ బెరాకాలో చేరి నేను ఆరాధించుట్లో, నీ నామాన్ని గణపరచుట్లో కృపనిచ్చిన ఈ ప్రేమను బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి నాయన ఈ యొక్క రెండవ వర్తమానం ద్వారా నీవు కుమారుడుగా ఎందుకు ప్రత్యక్షమైనావు, ఆ కుమారత్వము మేము ఆశీర్వదించడం ద్వారా, ఆశ్రయదుర్గమైన నిన్ను ఆశ్రయించడం ద్వారా మా పాపముల నుండి క్షమాపణ, మాకు విమోచన, మాకు నిత్యరాజ్యం ఇవ్వడానికి వచ్చిన కుమారత్వమును మేము ఆగ్రహించేవారిగా మేము సిద్ధపరచాం. ఎవరైతే ఈ వాక్య లేఖనాల ద్వారా విని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి వారి హృదయాంతరంగంలో ఉన్న చీకటిని తొలగించి గొప్ప వెలుగుతో, ప్రకాశమానమైన వెలుగుతో వారు నింపండి ప్రభా. భవిష్యత్ దినాల కొరకు వారిని సిద్ధపరచు. ఇంకను విని విడిచిపెట్టే వారి విషయమై ఈ సన్నిధిలో మొరపెడుతుండగా తగిన సమయంలో వారిని ప్రభా ఈ కృపకు పాత్రుడుగా చేయండి. ప్రత్యేకించి ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ బెరాక మందిరాన్ని బట్టి, మీరు ఇచ్చిన మీ దాసులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. జరిగిస్తున్న ప్రతి పరిచర్యను బట్టి వందనాలు. ఈ క్రిస్మస్ దినాన మీ మందిరాలకు చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలే. వారి జీవితాల్లో ఆయన మిమ్మల్ని ఆస్వాదించేవారిగా, వారి కుటుంబాల్లో మీరు రక్షకుడిగా వారిని ప్రభా అంగీకరించి ఆనందించేవారిగా చేసిన ఈ ప్రేమను బట్టి స్తుతిస్తూ మహిమపరుస్తూ, ప్రత్యేకించి నేను నా భార్య కూడా గుడివాడ నుంచి రావడానికి కృపనిచ్చిన మీ మందిర పరిచయంలో మాకు ఇచ్చిన మీ ధన్యతను బట్టి స్తుతిస్తూ మహిమపరుస్తూ, మీ బిడ్డలందరితో కలిసి ఈ రీతిగా మీ నామాన్ని గణపరచులో మీరు చూపిన మీ కృపంతను బట్టి స్తుతిస్తూ మహిమపరుస్తూ, ఈ కుటుంబాలన్నింటినీ
మీ చేతిలో పెడుతుండగా వారి ప్రతి అవస్థను మీ మహిమైశ్వర్యంలో తీర్చి మీ నామానికే మహిమ తెచ్చుకోగలరు నన్ను స్తుతిస్తూ సకల మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ప్రకటనలో గమనించండి. దయచేసి ప్రకటనలు గమనించండి. రేపు సాయంకాలము